అందరికీ నమస్కారం. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ కాస్త విలేవాడగా మారిపోయింది. 4 రోజులుగా జనజీవితం జలజీవితంగా మారిపోయింది. వరదలోని ప్రజలు బ్రతికిడుస్తున్నారు. అదే ఇప్పుడు అలారం బెల్స్ మోగిస్తుంది. బెజవాడను జ్వరవాడగా మార్చేసింది. చుట్టూ నీళ్లు, మధ్యలో దీవుల్లా మారిన కాలనీలు, దీవుల్లో జీవుల్లా బ్రతికిడుస్తున్న జనం. బుడమేరు వరద బీభత్సంతో విజయవాడలోని సింగ్ నగర్, అమ్మపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, చక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్ లాంటి పలు ప్రాంతాల్లో పరిస్థితి అంతా ఇలాగే ఉంది. 4 రోజులుగా వరద నీటితో జనజీవితం సాగుతూ నడుస్తుంది. నగరం అంతా ఎటు చూసినా నీళ్లే. 72 గంటలకు పైగా నరకం అనుభవిస్తున్నారు. బెజవాడ రిపీట్ 72 గంటలకు పైగా నరకం అనుభవిస్తున్నారు బెజవాడ వాసులు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఫస్ట్ టైం చూస్తున్నారు. ఎక్కడ చూసినా జలవిలయమే. కరెంట్ లేదు. చాలా చోట్ల తిండి నీళ్లు కూడా లేక హలో లక్ష్మణ అంటూ అలమటిస్తున్నారు. ఈ వరదతో 3 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. 3 రోజులుగా మంచినీళ్లు, ఆహారం కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేయడంతో అక్కడ చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాల్లో ఆహారం కూడా సరఫరా చేస్తున్నారు. జల జీవితంలో జనం నానా కష్టాలు పడుతున్నారు. ఇక చిన్నారులకైతే పాలు దొరక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు గాలివానలో వరద నీటితో బ్రతుకు ప్రయాణం అన్నట్లు సాగుతుండడం కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. అసలే విషజ్వరాలు విజృంభిస్తున్న కాలం, ఇంకా వాటిని అనుకూలమైన వాతావరణం కావడంతో విషజ్వరాలు దాడి చేస్తున్నాయి. విజయవాడ వాసులను మంచాన పడేలా చేస్తున్నాయి. దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలతో జనం అల్లాడిపోతున్నారు. విజయవాడ కాస్త జ్వరవాడగా మారిపోయింది. అటు వరదలో మునిగిపోయిన నగరం, ఇటు వరద కష్టాలకు తోడు విషజ్వరాల విజృంభణతో విజయవాడ కోలుకునేదెలా అనే ప్రశ్న తలెత్తుతుంది. బెజవాడలో చాలా ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. నదీ ప్రవాహం తగ్గితే తప్ప నగరంలో నీళ్లు దిగువకు పోని పరిస్థితి. నీళ్లు పోతే కానీ వరద ముప్పు నుంచి నగరం బయటపడుతూ పగలే ఇన్ని కష్టాలు పడుతున్న ప్రజలు రాత్రిపూట భయంతో ఉనికిపోతున్నారు. ఎటు నుంచి ఏ పురుగు వస్తుందో తెలియదు. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు ఆవురావురమంటూ చుట్టుముడుతున్నాయి. దీంతో ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్టు బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు. దీంతో విజయవాడ అల్లకల్లోలమవుతుంది. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా వర్షాలు వస్తున్నాయి అన్న సూచనలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా మీరు సురక్షితంగా ఉండేలా చూసుకోండి.